సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నా కృప నీకు చాలునయా పౌలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పౌలు భక్తులతో మాట్లాడితే, ప్రియులరా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన బలహీనతలలో దేవుని కృప మనకు చాలు. ఎన్నిసార్లు బలహీనంగా కనబడుతున్నావో దేవుని కృప నీకు చాలు. ప్రియులరా, పౌలు తన బలహీనతను ఒప్పుకున్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు నాలో ఈ బలహీనత ఉన్నది ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. ప్రతి మనుష్యుడు తన బలహీనతలను ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ బలహీనతలో నేను బలపరిచే దేవుడు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన బలహీనతలలో దేవుని కృప మనకిస్తాడమ్మా. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పగలిగాడు పౌలు భక్తుడు. కారణం ఏంటంటే ఆయన తన బలహీనతలలో దేవుని కృపను పొందుకున్నాడు. ఆయన కృపను ఉచితముగా ఇచ్చేసాడు. కృప అంటే ఉచితముగా దొరికేదే, అది కొంటే వచ్చేది కాదు. డబ్బుతో కొనలేము, ద్రవ్యం ఇచ్చి కొనాలంటే ప్రయత్నం చేయలేము. వెండి బంగారములతో కొనలేనిది దేవుని యొక్క కృప. అది ఉచితముగా నీకు ఇచ్చేదే, దేవుడు ఉచితముగా ఇచ్చాడు. దాన్నే కృప అన్నారు ప్రియులరా. యెషయా గ్రంథకర్త ఒక మాట ఏం రాస్తాడో తెలిసిన? ఈ సందర్భంలో యెషయా గ్రంథంలోనికి వెళ్ళి ఒక్క మాట మనం చూడగలిగితే 40వ అధ్యాయము యెషయా గ్రంథము 29వ వచనంలోనికి వెళ్ళి చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలిగిజేయవాడు ఆయనే. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులము. క్రైస్తవుడు ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలముగా ఉండగలడు. దానికి సాదృశ్యంగా యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే. ఎప్పుడైతే నీవు సొమ్మసిల్లి అలయక, ప్రియులరా, సొమ్మసిల్లిపోయి నీవెప్పుడైతే సొమ్మసిల్లిపోయి ఉంటావో, అలిసిపోతావో, అప్పుడు నీవు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతావు. ఎందుకని తెలిసిన? యెహోవా కొరకు ఎదురు చూచాడు. ఈయన దేవుని కొరకు ఎదురు చూచాడు, దేవుని కృప కొరకు ఎదురు చూశాడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. మనుషుల సహాయము వ్యర్థం అనుకున్నాడు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనుకున్నాడు. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనుకున్నాడు. నేను ఏ మనుషుణ్ణి సంప్రదించలేదన్నాడు. నాకు వచ్చిన బలహీనతలలో, నా అవసరతలలో నేను ఏ మనుషుణ్ణి కూడా సంప్రదించలేదు. చివరికి దేవుని శిష్యులతో కూడా సంప్రదించకుండా తను కేవలము తను నమ్మినటువంటి దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూడటం ప్రారంభించాడో యెషయా గ్రంథకర్త అంటాడు, ఏమన్నా తెలిసిన? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? సహోదరుడా, ఎన్నిసార్లు మనుషుల సహాయం కొరకు ఎదురు చూచి సిగ్గుపడ్డావో నాకు తెలియదు. ఎన్నిసార్లు మనుషుల సహాయం కోరి నీవు ఫెయిల్ అయ్యావో నాకు తెలియదు. కానీ బైబిల్ మాట్లాడుతూ ఉండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంత మాత్రమేనా? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని బిడ్డలుగా అలిసిపోలేనటువంటి ఆత్మ, సొమ్మసిల్లనటువంటి ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నీవు బలపడి దేవుని సన్నిధిలో ధైర్యముగా ముందుకు సాగటానికి దేవుడు నిన్ను నడిపించేటటువంటి దేవుడు ఆయన. పౌలు భక్తునితో అంటున్నాడు, నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు చాలు. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటున్నావో అప్పుడే నా శక్తి నీలో పరిపూర్ణంగా ఉంటుంది. ఎంత భరోసా ఇచ్చాడు దేవుడు. ప్రియులరా, యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లి ఫెయింట్ అయిపోయి, సొమ్మసిల్లటం అంటే ఫెయింట్ అయిపోవటం.
ఫెయింట్ అయిపోయి పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ అలసిపోయి ఉన్నావా, శరీరంలో శక్తి అంతా ఉడికిపోయినట్టు అయిపోతుందా, ప్రభువా నాలో బలహీన తప్ప ఏమీ లేదయా, నరములు శరీరములో కండరములు బలహీనం అయిపోయినాయి, వయసు పెరిగిపోయిందని బాధపడుతున్నావేమో, శరీరంలో శక్తి లేదని బాధపడుతున్నావేమో, ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఈ పరిచర్యను కొనసాగించలేమనే ఒక అపనమ్మకం నీలోకి వచ్చి భయపడుతున్నావేమో, ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా శక్తిని నేను పరిపూర్ణం చేస్తానయ్యా, నీకు భయపడక్కర్లేదు. సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు నేనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడు ఆయనే. ఎంత బలము కలిగిన దేవుడు! యెహోవా నా బలమా అన్నాడు దావీదు భక్తుడు. ఆయన బలశాలి, ఆయన బలము ఎంత గొప్పదంటే, ఈ లోకములను ఆయన బలము చేత, శక్తి చేత, మాట చేత సృజించినటువంటి గొప్ప బలము కలిగిన దేవుడు మన దేవుడు. బలవంతుడైన దేవుడు, బలము కలిగిన దేవుడు. దేవుని గురించి రాయబడిన మాటల్లో ఉంది, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తివంతమైన దేవుడు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ప్రియులరా, మన బలహీనతలలో దేవుని కృప మనకు చాలు. నువ్వు ఎన్నిసార్లు బలహీనం అయిపోయావో నాకు తెలియదు. యవనస్తుడా నువ్వు ఎన్నిసార్లు బలహీనం అయిపోయావేమో దేవుని సన్నిధిలో, లేక శారీరకంగా, లేక ఆత్మీయముగా. నీవు దేవుని అడిగితే ఒకవేళ అడిగింది ఇవ్వలేకపోయాడేమో, ఇవ్వటానికి ఆలస్యమైందేమో, నీ ప్రార్థన ప్రభు సన్నిధిలో ఆలస్యం అవుతుందేమో ఫలితము. ఒకవేళ ఫలితం ఆలస్యమైనా, ఒకవేళ నీవు అడిగినట్టుగా ఇవ్వకపోయినా, దేవుని చిత్తం ఏం దాగుందంటే ఆయన కృప నీ మీదకి రాబోతుంది అనే సత్యాన్ని రాత్రి గ్రహించాలి. ప్రభు నేను అడిగినట్టు ఇవ్వలేదండి అనుకుంటున్నావా? ఒకవేళ నీ ప్రార్థన ఆలస్యమైందని తలస్తున్నావా? లేక నీవేది అడిగేవో అది డైరెక్ట్గా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడలేదని బాధపడుతున్నావా? పౌలు భక్తుడు అడిగినట్టుగా దేవుడు డైరెక్ట్గా ఇవ్వలేకపోయాడు పౌలుకి. కానీ ఏమిచ్చాడు తెలిసిన? పౌలు, ఈ సమయంలో నా కృప నీకు చాలు, అది తీసేసుకో, అది ఇచ్చాను నీకు. నా కృప నీకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా నీకు. ఆ కృపే సమస్తము ఆ కృపలో దాగి ఉన్నాయి. రాత్రి దేవుడు ఆయన కృపను నీ మీదకు పంపబోతున్నాడు. ఎవరికి నా కృప దొరుకునో వానికే దొరుకును. అది నీవే ఎందుకు కాకూడదు ఈ రాత్రి? సహోదరుడా, సహోదరి, దేవుని కృపకు పాత్రలకి రాత్రి నువ్వు ఎందుకు కాకూడదు? ఒకవేళ ఏమీ లేదు, బలహీనరాలుగా భావించుకున్నట్లయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనతల యందు. ప్రియులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనం చూడగలం ప్రియులరా. చూద్దాం, ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఎంత ఆదరణకరమైనటువంటి దేవుని మాట ప్రియులరా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. నీ బలహీనతలలో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నేనేమి చేయలేననే ఒక బలహీనమైనటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బలపరుస్తున్నాడు నిన్ను. ఆయన బలము చేత నీవు సమస్తమును చేయగలవు. అనేకసార్లు ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు ప్రియులరా. అనేకసార్లు మన బలహీనతలు అన్నీ ఎరిగినవాడు దేవుడు. మన బలహీనతలు అన్నీ కూడా తెలుసు దేవునికి. మన శరీర బలహీనతలు తెలుసు, మన ఆత్మీయ బలహీనతలు కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే. ఎవరు బలపరుస్తున్నాడు? దేవుడు బలపరిస్తే సమస్తమును చేయగలము, సమస్తమును చేయగలము. ప్రియులరా, మన బలహీనతలలో దేవుని కృప మనకు చాలు. పౌలు భక్తుని యొక్క జీవితంలో తన బలహీనతలలో దేవుని కృపతో ఎంత ప్రయాసపడ్డాడు దేవుని కొరకు. తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టుకుని, ఆ ముళ్ళు ఎప్పుడు కూడా కెలక వేస్తూనే ఉండేదేమో ఆయన శరీరంలో.
ముళ్ళు గుచ్చుకుంటే కొన్ని ముళ్ళు ఉంటాయి, ఈత ముళ్ళు లాంటి కొన్ని భయంకరమైన ముళ్ళు ఉంటాయి, కంచుకొరడం ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటాయి. అవి శరీరంలో గుచ్చుకుంటే ఈత ముళ్ళు లాంటి లోపలికి ప్రయాణం చేసి నరముల లోపలికి వెళ్ళిపోయి బయటికి రావు కొన్ని ముళ్ళు. ఒకవేళ తీద్దామన్నా కూడా, ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్గా ఒకవేళ ఆపరేషన్ చేసి తీస్తారేమో, కానీ ఆ దినాల్లో కొన్ని ముళ్ళు గుచ్చుకుంటే శరీరంలో అవి బయటకు వచ్చేవి కాదు. ఆ ముళ్ళుతో అలాగా జీవితాలు అంతరించిపోయాయి. భయంకరమైన ముళ్ళు శరీరంలో దాగి ఉండేది, ఎక్కడ కూడా రిలీఫ్ ఉండేది కాదు ఆ దినాల్లో. ప్రియులారా, టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. సరే, ఇప్పుడు టెక్నాలజీతో ఆపరేషన్ చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ పౌలు గారికి ఒక భయంకరమైన ముళ్ళు శరీరంలో ఉండి అది ఎప్పటికప్పుడే తనని బలహీనపరుస్తూ, ఎప్పటికప్పుడే ఆ ముళ్ళు యొక్క బాధను గుర్తు చేస్తూ, ఎప్పటికప్పుడే ఆ ముళ్ళును జ్ఞాపకం చేయటానికి సాతాను వాడుకునే ఒక సాధనముగా అన్నాడు. సాతాను వాడుకునే ఒక సాధనముగా ఆ ముళ్ళుని ఆ సాతాను వాడుకుంటున్నప్పుడు ఆ ముళ్ళు మర్చిపో. పౌలు, నా ప్రియ సోదరుడా, సహోదరుడా, ఆ ముళ్ళు మర్చిపో. నీవు ఆ స్థానములో నా కృపను నీకు ఇస్తున్నాను, తీసుకో, చాలు. ఇట్ ఈస్ సఫిషియంట్. నా కృప, ఇట్ ఈస్ సఫిషియంట్. అది చాలు నీకు, నా కృప నీకు చాలు. అప్పుడు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. పౌలు భక్తుడిని దేవుడు బలపరిచాడు. అనేక బలహీనతలలో ఆయనను బలపరిచాడు. అనేక బలహీనతలలో ఆయన ఒక గొప్ప దైవజనుడిగా వాడుకున్నాడు. అనేక బలహీనతలలో దేవుని యొక్క సాధనముగా దేవుడు వాడుకున్నాడు. ఆయన శరీరం ఎప్పుడు కూడా బలహీనంగానే ఉండేది. ఆయన శరీర ఆకృతి కూడా ఎంత బలహీనముగా కనబడేవాడు పౌలు గారు ఆ దినాల్లో, ప్రియులారా. కానీ దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా ఆ దినములలో ఆయన తోటివారు ఎంతోమంది చేయలేనటువంటి గొప్ప పరిచర్య పౌలు భక్తుడు దేవుని యొక్క పరిచర్య చేసి చూపించాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఎలా చేశాడు? బలహీనతలోనే చేశాడు. ఈ రోజున అన్నీ ఉండి కూడా మనం దేవుని పరిచర్య చేయలేకపోతున్నాం. అన్ని వనరులు దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినా కూడా దేవుని పరిచర్యలో ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు గమనించాలి. పౌలు భక్తుడు దాని యొక్క పరిచర్య ఎలా చేశాడంటే బలహీనతలోనే దేవుడు బలపరుచుకుంటూ వెళ్ళాడు. ఆ ముళ్ళు ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తి అతనిలోనికి పరిపూర్ణతలోనికి వచ్చేసి ఆ శక్తి చేత గొప్ప కార్యములు చేయగలిగాడు. దేవుని కొరకు గొప్ప కార్యములు, దేవుని కొరకు శూర కార్యములు చేసేవాడు అన్నాడు. అంతే. చేయగలుగుతున్నావా దేవుని కొరకు గొప్ప కార్యములు? ఒకవేళ బలహీనతను ఆసరాగా తీసుకుని నేనేమి చేయలేనండి, నా శరీరంలో ఏదో ఒక బలహీనత, ఎప్పుడు ఏదో ఒక జబ్బులు, ఎప్పుడు ఏదో ఒక రుగ్మతలతో నిండిపోయినటువంటి శరీరంతో నేను దేవుని పరిచర్య చేయలేనని ఒక కుంటి సాకు నీవు చెబుతున్నావేమో ఈ రాత్రి. పౌలు భక్తుని యొక్క మాటల్లో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రతి బలహీనతలలో దేవుని కృప మనకి చాలు. దేవుని కృప చాలు ప్రియులరా. దేవుని కృప. ఒకవేళ బలహీన ఘట్టమును దేవుడు వాడుకుంటున్నాడు. ఒక పగిలిపోయినటువంటి కుండను అందులో నీళ్లు పోసి, ఒక గ్రామంలో ఒక పగిలిపోయిన మట్టి కుండలో నీళ్లు పోసి ఆ నీటి కుండను భుజం మీద పెట్టుకుని ఒక కుర్రవాడు వెళుతూ ఉంటే పగిలిపోయిన కుండలో నీళ్లు, కుండ పగిలిపోయి ఉండవచ్చు కానీ, అయ్యో ఇది పనికిరాని కుండ అయితే కావచ్చునేమో కానీ మట్టి కుండ, ఆ యవనస్తుడు తీసుకెళ్తున్న మట్టి కుండలో నీళ్లు పగిలిపోయిన కుండలో నుంచి జారిపోయి ఎక్కడ పడితేనే తెలిసిన రోడ్డు ప్రక్కన ఉన్న ఎండిపోయిన మొక్కల మీద పడతా వెళుతున్నాయి ఆ నీళ్లు. కుండ పగిలిపోయిందే కానీ, కుండ ఓటి కుండే కానీ అందులో నుంచి వచ్చేటటువంటి నీరు కారిపోయే, వృధాగా కారిపోయే నీరు కొన్ని మొక్కలకు జీవాన్ని పోసింది. ఒకవేళ నీవు ఓటికొండ వలె ఉన్నాను అనుకుంటున్నావేమో, నీలో నుంచి ఉబికేటటువంటి ఆ జీవజలముల దారలు ఎన్ని ఆత్మలను బాగు చేస్తాయి, ఎన్ని కుటుంబాలను ధైర్యపరుస్తాయి, ఎన్ని కుటుంబాలకు దేవునికి స్వార్థను ప్రకటించే ఒక సాధనంగా దేవుడు ఒక ఓటికొండ లాంటి నిన్ను దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. పౌలు
నీ బలహీనతలలో నా శక్తిని విరజిమ్ముతాను నీ మీద. నీ బలహీనతలలో నా శక్తిని జీవితంలో పరిపూర్ణం చేస్తాను. గో హెడ్, ముందుకు వెళ్ళు, పరిచర్య కొనసాగించు. ఈ ముళ్ళు గురించి ఆలోచించొద్దు, ఈ కుటుంబ సమస్యలు ఆలోచించొద్దు, ఈ ఆర్థిక సమస్యలు ఆలోచించొద్దు, నీ శరీర రుగ్మతలు ఆలోచించొద్దు, కుటుంబంలో బిడ్డల పరిస్థితులు ఓ ప్రక్కన పెట్టు. నా కృప నీతో ఉన్నంత వరకు ఇవేమి నీకు అడ్డవు రావు. నీ బలహీనతలు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియులరా, ఈ కృప ఎప్పుడో తెలిసిన బలహీనతల్లో మాత్రమే సరిపోయే కృప కాదు ఇది. ఈ కృప దేనిలో సరిపోద్దో తెలిసిన, మన శ్రమలలో కూడా దేవుడిచ్చిన కృప మనకు చాలు. బలహీనతలలో కృప సరిపోద్ది. రెండవదిగా శ్రమలలో కూడా దేవుని కృప మనకు చాలు, మనకు చాలు. ప్రియులరా, పౌలు భక్తుడిని తీసుకుంటే ఎంతో కాలము చెరసాల్లో ఉన్నాడు, ఎన్ని హింసలు అనుభవించాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్ని జాగరణలు చేశాడు, ఉపవాసం ఉన్నాడు, శరీరము కృషించిపోయింది, సముద్రములో అలల చేత కొట్టబడ్డాడు, సముద్రపు దొంగల చేత ఇబ్బంది పెట్టాడు, కపట సహోదరుల చేత బాధపడ్డాడు, తరచుగా జాగరణలు, తరచుగా ఉపవాసములు, శరీరం అంతా కృషించిపోయినటువంటి స్థితి. ఎన్ని శ్రమలు అనుభవించాడు, చెరసాల్లో శ్రమలు అనుభవించాడు. అలాంటి శ్రమలలో కూడా ప్రభు ఇచ్చినటువంటి ఈ కృప పౌలు భక్తుడిని బలపరిచింది. ప్రియులారా, ఎలాగ బలపరిచింది? బలహీనతలలో మాత్రమే కాదు, శ్రమలలో కూడా దేవుడిచ్చినటువంటి కృపను వాడుకున్నాడు పౌలు భక్తుడు. ఆ కృప ద్వారా ప్రియులారా మళ్ళా అతన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడిచ్చిన కృప కారణమైంది. ప్రియులారా, టూకీగా చెప్పాలంటే పౌలు గారి యొక్క జీవితం అంతా కూడా దేవుని కృపతో నింపబడి ఉంది. హల్లెలూయా. దేవుని కృప చేత నింపబడినటువంటి జీవితము పౌలు గారి జీవితము. నా కృప నీకు చాలు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలోకి వెళ్ళి చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. శ్రమలలో దేవుడిని పరిస్థితులన్నీ కూడా చక్కబరిచే దేవుడు మనకున్నాడయా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించే దేవుడు మనకున్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకునే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు పిలిస్తే ఆ పిలువబడిన వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈరోజు దేవుడిని పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు. ఆయన పిలిచినటువంటి పిలుపు ఎంత ఉన్నతమైంది ప్రియులారా. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు పౌలు భక్తుడు లోబడి ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలువబడి చివరికి ఆయన ఏం జరిగింది తెలిసిన, ఆయన శ్రమలన్నిటిలో కూడా అన్నీ సమకూడి జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏది కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు. శ్రమలలో, ఇరుకుల ఇబ్బందుల్లో, ఉపవాసములలో, భోజనం లేని స్థితిలో, పండుకోవటానికి ఒక సరైనటువంటి అకామిడేషన్ లేని స్థితిలో దేవుడు ఎన్నడూ కూడా పౌలు భక్తుడిని విడిచిపెట్టలేదు. ఆయన చివరి శ్వాస వరకు కూడా దేవుని కృప పౌలును వెంటాడుతూనే ఉంది. శ్రమలలో దేవుని కృప, ఆయన కృప చాలును అనుకున్నాడు ప్రియులారా. అన్నీ సమకూడి జరిగేటట్టుగా ప్రభువే చేశాడు. ఆయన శ్రమలన్నిటిలో కూడా అన్నీ సమకూడి జరిగేటట్లుగా ప్రభువే నియమించాడు పౌలు గారికి. ఈ వాక్యం యొక్క సారాంశం అదే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. సహోదరుడా, తమ్ముడా, నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని,
సమస్తమును సమకూడి దేవుడికి జరిగిస్తున్నాడు. చాలామంది అంటారు చూడండి, నాకు అన్నీ ఏమి కలిసి రావట్లేదండి. కలిసి రావటం అంటే ఇదేనయ్యా సహోదరుడా, దేవుడు అన్నీ కూడా నీకు సమకూరుస్తాడు. ప్రతి విధమైనటువంటి అవసరతలన్నీ కూడా సమకూరుస్తాడు దేవుడు. నీ కుటుంబ అవసరతలన్నీ సమకూరుస్తాడు దేవుడు. నీ భార్య బిడ్డలకు అవసరతలను సమకూరుస్తాడు దేవుడు. నీ వ్యక్తిగత అవసరతలను సమకూరుస్తాడు దేవుడు. నీ ఆర్థిక స్థితిగతులను సమకూరుస్తాడు దేవుడు. కారణం ఏంటంటే నీవు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. పౌలు భక్తుని జీవితంలో ఆయన శ్రమలలో దేవుడిచ్చిన కృప ఆయనకు తోడుగా ఉంది. ఎల్లప్పుడు అన్నీ సమకూడి జరిగినాయి. కీర్తనాకారుడు ఈ సందర్భంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది ప్రియులరా. కీర్తనాకారుడు చక్కని మాట రాస్తాడు. 46వ కీర్తనలోకి వెళ్ళినట్లయితే 46వ కీర్తనలో మొదటి వచనాన్ని, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అబ్బా, ఈ కృప చాలయ్యా ఈ రాత్రి మనకి. మన శ్రమలలో ఈ కృప మనకు చాలు. ఎన్ని శ్రమలను దాటుకుంటూ వెళుతున్నావో, ఎన్ని శ్రమలను సాతాను నీ జీవితంలో ఎలౌ చేస్తున్నాడో, ప్రతి శ్రమలోను ప్రతి ఆపదలోను ఆయన అంటున్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత గొప్ప దేవుడు నాకున్నాడు, ఎంత నమ్మకమైనటువంటి దేవుడు నాకున్నాడు. ఎలాంటి ఆపదలు వచ్చినా ఆయన వెనుదిరిగి వెళ్ళిపోకుండా నా కొరకు పూటబడి, నా కొరకు ప్రార్థించి, నా కొరకు కడుపు మార్చుకొని, నా కొరకు ఉపవాసం ఉండి, నా కొరకు ప్రార్థించి దేవుని వేడుకునేటటువంటి యేసయ్య నాకుండగా ఎంత ధైర్యము. నీవి రాత్రి ఎంత ధైర్యంగా ఉండాలి. ఆయన ఆశ్రయదుర్గం, మనకి ఆపత్కాలములో నమ్ముకున్నదిన సహాయకుడిగా ఉన్నాడు. అదే శ్రమలలో దేవుని కృప మనకు చాలు. దావీదు భక్తుడు అనేక శ్రమలు గుండా ప్రయాణం చేశాడు. బయట శ్రమలు, ఇంటిలో శ్రమలు, రాజ్యములో శ్రమలు, చుట్టూ ఉన్న శత్రువులతో శ్రమలు, వెరసాని జీవితమే శ్రమల జీవితం అయిపోయింది. కానీ ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, దేవుడున మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులరా, శ్రమలలో దేవుని కృప. మొట్టమొదట మనం చూసాం, మన బలహీనతలలో దేవుని కృప చాలు అన్నాడు దేవుడు. ఇక్కడ రెండవదిగా మాట్లాడుతున్నాడు, నీ శ్రమలలో కూడా దేవుని కృప నీకు చాలు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక్క మాట చూస్తే ఇంకా కొంత తేటగా మనకి ఈ విషయం అర్థమవుద్ది ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక తేటగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 16వ వచనములో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ప్రియులారా, మనము కనికరింపబడ్డాం, శోధింపబడ్డాము. ప్రియులారా, బలహీనతల్లో మనకు సహానుభవం లేనివాడు కాదు, కానీ మన బలహీనతలలో కూడా మన బలహీనతలను చూస్తూ ఉన్న దేవుడు, మన బలహీనతలలో ఆయన కృపను మన మీద కుమ్మరించే దేవుడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఏమని, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. దేవుని యొక్క కృపాసనము దగ్గరికి మనల్ని చేర్చుకుంటున్నాడు దేవుడు. ఎందుకో తెలిసిన, మనమందరం కనికరింపబడిన వారము, కృప పొందటానికి ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళుతున్నాం. మనం ఇప్పుడు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం ఎక్కడికి వెళుతున్నామంటే కృపాసనము దగ్గరికి వెళుతున్నాం. అక్కడ మనకి కృప దొరుకుతూ ఉంది. కాగా కృప చూపుట నీ వంతు. ప్రభు అంటున్నాడు, కాగా కృప చూపుట నా వంతు. దేవుడు కృప చూపుతున్నాడు ప్రియులారా. మూడవదిగా చూసినట్లయితే, పాపములు క్షమించే విషయంలో కూడా దేవుడు మన ఎడల కృప చూపుతున్నాడు. ఎంత కృప చూపుతున్నాడు
ప్రియులారా, మనుష్యుడు జన్మ పాపము కర్మ పాపముతో నిండినటువంటి వాడే. ఆ యొక్క పాపమును క్షమించేది కేవలము దేవుని యొక్క కృపే. దేవుని కృప చేత నీవు క్షమించబడుతున్నావు. ఈరోజు నీకు పాప క్షమాపణ దొరికిందంటే దాని వెనక దేవుని కృప దాగి ఉంది. దేవుని కృపతో నిన్ను క్షమించబోతున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రియులరా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. నీవు ఈ రోజున పాప క్షమాపణ పొందేవంటే దేవుని కృప. మూడవదిగా దేవుని కృప దేనికి మనకి సహాయపడుతుందంటే పాప క్షమాపణలో దేవుని కృప మనకు చాలు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన కృప చేత ఆయన స్వరక్తమును మన కొరకు చిందించి మన పాపములను ఆయన వీపు వేసి మన పాపములన్నింటినీ క్షమించాడంటే అది కారణం ఏంటో తెలిసిన, మనము కృపచేతనే రక్షించబడ్డాం. కృపచేతనే మారు మనసు. నువ్వేదో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావనో, 40 రోజులు కటిక ఉపవాసం ఉన్నావనో, ఏదో దేవుని సన్నిధిలో సంతర్పణ చేసావనో, ఇంకేదో పుణ్యకార్యములు చేసావనో దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు ప్రియులారా. ఒకవేళ ఎవరైనా అతిశయపడతారేమో, అతిశయించటానికి వీలు లేకుండా ఉండటానికి ఆయన కృపచేతనే మనకి గొప్ప రక్షణ భాగ్యం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. కృపచేతని నువ్వు రక్షించబడ్డావు. అదే మొదటి యోహాను పత్రికలో కూడా ఓ చక్కని మాట రాస్తూ అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం కనుక చూడగలిగితే అక్కడ కూడా ఒక తేటైనటువంటి మాట అంటాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇందులో దేవుని కృప దాగి ఉంది. దేవుని కృప దాగి ఉంది. నీవు క్షమించబడటంలో ఉద్దేశం ఏంటంటే అది దేవుని కృప. పాప క్షమాపణ దేవుని కృప చేతే తప్ప మరి దేని ద్వారా కలగదు ప్రియులారా. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు, నీవు ముళ్ళుందని బాధపడొద్దు, ఆ సమయంలో నా కృపను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నీ కుటుంబానికి నా కృప చాలు, ఈ రోజున నీ జీవితానికి నా కృప చాలు, ఈ రోజున నీ బిడ్డలకు నా కృప చాలు. ఈ రోజున నీ పరిస్థితులన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే దేవుని కృప. అయ్యా నీ కృప నాకు చాలు. దేవుని కృప పొందుకున్నావా? దేవుని కృప పాత్రుడవయ్యావా? రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో కూడా కృప గురించిన ఒక చక్కని మాట మనం చదవగలం ప్రియులారా. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 20వ వచనం చూడగలిగినట్లయితే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అమితముగా విస్తరించెను ప్రియులారా. కాబట్టి దేవుని కృపకు మనము పాత్రలు అవ్వాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు ప్రియులారా. నీవు దేవుని కృపను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ఎవరికి నా కృప దొరుకునో వారికే దొరుకును. నీవు దేవునికి ఇష్టడిగా బ్రతికినట్లయితే, నీవు తగ్గించుకుని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన కృప నీ మీదకి వస్తుంది. మరీ మీదకి ఒకరోజు దేవుని కృప వచ్చింది. నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో నీవు సాష్టాంగపడి, ప్రభువా నేను పాపిని, నాకు ఈ లోకములో ఏది అక్కర్లేదు, ఈ ముళ్ళు ఎందుకు పెట్టేవని అడిగినప్పుడు నా కృప నీకు చాలునన్నాడే. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును. నీ బలహీనతలన్నిటిలో నా శక్తి పరిపూర్ణమవుద్ది. ఈ రాత్రి దేవుని కృపను కోరుకున్నట్లయితే నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని కృప నీకు మెండుగా దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. You
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పౌలు భక్తుడు తన శరీరంలో ఉన్న ముళ్ళు కొరకై ఎలాగ ముమ్మారు నీకు ప్రార్థన చేసి, ప్రభువా ఈ ముళ్ళు నీ చిత్తమైతే తీసివేయమని అడిగినప్పుడు ఆ ప్రార్థనకు భిన్నముగా ఆ ముళ్ళు అలాగే ఉంచి, దానికంటే మించినటువంటి నా కృప నీకు ఇస్తున్నాను పౌలు, నా కృప నీకు చాలునని పౌలు గారిని ఎంత బలపరిచావు ప్రభువా. ఆ బలహీనతలోనే బలము తెచ్చుకుని ఎంత దేవునికి పరిచర్య చేశాడు ప్రభువా. ఎంత బలమైనటువంటి సాధనంగా పౌలు గారిని మీరు వాడుకున్నారు. ఆయన నీ కృపచేత పౌలు నింపావు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా బిడ్డలందరూ కూడా ప్రభువా, నీ బిడ్డలు నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారికి నీ కృప మెండుగా దయచేసి, ఎవరికి కృప కావాలో వారందరికీ కృప దయచేసి ఆ కుటుంబాలు ఆదరించి సహాయం దయచేయమని, ఈ విన్న వాక్యానికి ముద్ర వేసి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.